హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా బాబుకి ఈవినింగ్ స్నాక్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఓట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఓట్స్ పౌడర్ కంప్లీట్ అయిపోయింది, అయినా మళ్ళీ చేద్దామని 10 డేస్కి వన్స్ చేస్తుంటాను. ముందుగా ఓట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని కాసేపు ఉన్నాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా జీడిపప్పు, బాదం పప్పు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగేంత వరకు వేపుకొని అవి కూడా పక్కన తీసి పెట్టుకోండి. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఓట్స్ అయితే మిక్సీ పట్టుకోండి, మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత అవి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు ఉంటుంది. అలాగే అదే జార్లో మిక్సీ జార్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 3 స్పూన్స్ వరకు ఓట్స్ పౌడర్ యాడ్ చేయండి. ఆ తర్వాత 1.5 స్పూను డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అది మెత్తగా ఉడికేంత వరకు కలిపుకుంటూ ఉండండి. మంచిగా కలుపుకుంటుంటే ఒక ఎక్కువ టైం పట్టదు, 5 మినిట్స్లో అయిపోతుంది. ఆ తర్వాత స్వీట్నెస్ కోసము ఇట్లా డేట్ ఇత్తనం తీసేసి వేయండి. అలాగే పైన పీల్ కూడా తీయాలి, కానీ నేను తీయలేదు పీల్, అది హెల్త్కి మంచిదే అని. కానీ అది మెత్తగా అయ్యేంతవరకు స్మాష్ చేస్తాను. ఆ తర్వాత ఇట్లా స్వీట్నెస్తో రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. డేట్సే కాకుండా ఒకరోజు బనానా, ఒకరోజు స్వీట్ పొటాటో దాంట్లో యాడ్ చేస్తే పిల్లలకి కడుపు నిండుగా ఉంటుంది. వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతారు, మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు. పిల్లలు స్ట్రాంగ్గా కూడా ఉంటారు. బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ పౌడరు. అలాగే నెక్స్ట్ వీడియోలో దినుసులతోటి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో అన్నీ చెప్తానండి, అన్ని పప్పులతోటి.